లలిత ఉన్నావా? ఓ లచ్చవ్వా ఉన్నావా? ఉన్నారా? లలిత ఓ లచ్చవ్వా ఉన్నావా? మమ్మీ బిల్ల పంట వచ్చిందే. వచ్చిందా? ఇంకా ఇది తెచ్చినాము అది తెచ్చినాము ఫారం నుంచి తెచ్చినాము అమెరికా నుంచి తెచ్చినాము అంటది. ఈయన లేక సావాలి. అవునా? లోపలికి రా. ఓ లచ్చక్క అత్తన్ననే అత్తన్నా. చదువుతున్నావు పిల్ల? స్కూల్కి పోతున్నావా? యూకేజీ అని. ఏ క్లాస్ నువ్వు? యూకేజీ. రోజు పోతున్నావా మరి? ట్యూషన్కి వెళ్తున్నావా? మమ్మీ ఏం చేసింది ఇవాళ కూర? అవునే ఈ చేతిలో ఎడ తెచ్చినారు. అవునే అవునే ఈ చేతిలో ఎడ తెచ్చిర్రు? అంత ఖరాబ్ అయినాయి కదా. ఎన్ని సంవత్సరాలు అవుతాను చైర్స్ తెచ్చి? మొన్ననే తెచ్చినామా? 10 సంవత్సరాలు అవుతుంది. ఇక చార్మినార్ కాడ తెచ్చినాం. చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. పాత ఎందుకైనా మీకంటే సోఫాలు అవి ఉంటాయి, మాకేముంటాయి? మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంతే మాయ అయితే. మంచి సోఫాలు, లగ్జరీ లైఫ్ చాలా బాగుంటాయి మా సోఫాలు తెలుసా? సూపర్ ఉంటాయి. మీ వేస్ట్ సోఫాలు అదైతే సూపర్. అవునా? సరే సరే అయితే మీకే ఉంటాయి మాకే ఉంటాయి కానీ నేను ఇక నా పని అయిపోయింది. వాటినే టైం పాస్కి ఏం చేస్తాను అని వచ్చిన. సరే బాయ్. బాయ్. ఉన్నావా లచ్చక్క? లచ్చక్క మమ్మీ ముచ్చట్లు పెట్టుకుంటే ఒకటి పట్టుకోబోయా అంట వచ్చింది. ఇంట్లో ఉన్న సామాన్లు ఉన్నాయా? అట్లనకే డొల్లు పెడుతుంది. ఇంటే మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయి పెద్ద డొల్లు పెడుతుంది. వీళ్ళ ఇంటికి పోతే ఇట్లా అన్నారు అని అంటుంది. నువ్వు అట్లా ఏమనకు వర్షిస్తప్పుడే కూకో. టీ పొడి ఉంటే పెట్టే. టీ పొడి అయిపోయింది చేద్దాం అనుకుంటే ఇప్పుడు షాప్కి ఓడిపోతాడు. కొద్దిగా టీ పొడి పెట్టవా? కొద్దిగానే, దీని నిండా కాదు కానీ కొద్దిగా ఇడికి పెట్టు. ఈ పెట్టుకొస్తా టీ పొడా. సరే ఇగో ఏ టీ పొడి. ఓకే బాయ్. టీ పొడి మళ్ళీ రేపు పెడతా. ఓకేనా? ఉన్నావా చక్క? పని అయిందా? ఏం కూర చేసాం? ఏం కూర చేస్తాను? గంట బాగా సౌండ్ వస్తుంది. అయిపోయినాయి వంటలు. కాసేపు ముచ్చట పెట్టిపోదామని వచ్చిన. కాసేపు కూసో, తర్వాత పని చేసుకోండు. ఒకటే గంట సౌండ్ చేస్తాను. సరేనా? చక్క వాళ్ళు కారు కొనుక్కున్నారట. నీకు తెలిసిందే విషయం? ఇంకా పక్క పంట వాళ్ళు కారు కొనుక్కున్నారట. తెలుసా నీకు? పెద్ద కారు అట. 8 లక్షలట కారు బైకు స్కూటీ అన్నీ కొనుక్కున్నారట. నీకు తెలిసిందా విషయం? నాకెట్లా తెలుస్తుంది అక్క ముచ్చట? నువ్వు చెప్తే, నువ్వు వచ్చి పని వాడ చెప్తేనే తెలుస్తుంది. నాకు ఎవరు చెప్పరు ముచ్చట. నాకు ఇంట్లో పనే కాదు, నేను బయటికే పోనాయి. చెప్పు మరి ఎవరు కొన్నారు? ఏ పక్కన వాళ్ళు, ఆటోళ్ళ ఇటోళ్ళ ఎవరు కొన్నారు నాకు తెలియదు. అని రజతోళ్ళు కొనుక్కున్నారట కదా వాళ్ళు. కారు కొనుక్కున్నారట, స్కూటీ కొనుక్కున్నారట, బైక్ కొనుక్కున్నారట, అన్నీ కొనుక్కున్నారట. ఫ్లాట్ కొనుక్కున్నారట, ఇల్లు కడతారట వాళ్ళు. మొన్ననే తెలిసింది. మొన్ననే జాబ్ వచ్చింది వాళ్ళకు. గన్నిగానం కొన్నారు. ఎట్లా కలిసి వస్తుందో ఏమో. అమ్మో, మీకు ఏమన్నా ఉన్నాయా? ఏమన్నా కొనుక్కున్నారా ఫ్లాటు? అక్క మీకు ఏమన్నా ఉన్నదా? కారు బైకు ఫ్లాట్లు కొనుక్కున్నారా మీరు? వాళ్ళు ఎప్పుడు అంతే, వాళ్ళకి ఎప్పుడు కలిసి వస్తుంది. మంచిగానే వాళ్ళు మంచిగానే చేసుకుంటారు పని కూడా. రిచ్ వాళ్ళు, అందుకే కొనుక్కోవచ్చు. వాళ్ళు కొనుక్కుంటే మనకేమవుతుంది? ముచ్చట చదవకుండా. సరే నేను ఏం పని చేయలే, పని అన్నీ చేసుకుంటా. నువ్వైతే పని చేసుకున్నావు, వచ్చినావు, కూర్చున్నావు. నాకు పని కాదు ఏం కాదు. సరే చెప్పు. సరే పోతాను. సాయంత్రం వద్దా పని చేసుకో మరిగా. నేను పని లేక నేను ఇటు వస్తే నీకు పని కావద్దా? సరే బాయ్. మరి సాయంత్రం వస్తా.